మద్దూర్ మండల కేంద్రంలో ఉన్న షాపుల యజమానులకు సీసీ కెమెరాల వల్ల కలుగు ఉపయోగాల గురించి చేర్యాల సీఐ శ్రీను, మద్దూర్ ఎస్ఐ షేక్ యూనిస్ అహ్మద్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీను మాట్లాడుతూ మద్దూర్ మండల కేంద్రంలో ఉన్న వ్యాపారస్తులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు వారి షాపులలో, ఇండ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా నేను సైతం ద్వారా ఒక సీసీ కెమెరా మెయిన్ రోడ్ కనపడే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, షాపులో గానీ షాపు ముందర గానీ ఎలాంటి సంఘటన జరిగినా సీసీ కెమెరా ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని తెలిపారు. సీసీ కెమెరా సెన్స్ ఆఫ్ సెక్యూరిటీని ఇస్తుందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు వ్యాపారస్తులు సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. 24/7 365 రోజులు నిఘా ఉంటుందన్నారు. సీసీ కెమెరాలు పెట్టుకున్న షాపులలో, ఇండ్లలో, గ్రామాలలో దొంగతనాలు తక్కువగా జరుగుతాయని, ఎవరైనా ఏదైనా నేరం చేయాలంటే సీసీ కెమెరాను చూసి భయపడతారని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న వ్యాపారస్తులు ప్రతిరోజు వాటిని ఎలా పనిచేస్తున్నాయో మానిటర్ చేయాలని సూచించారు. సీసీ కెమెరా షాపులలో ఏర్పాటు చేసుకుంటే ఆ లింక్ ఫోన్ ద్వారా ఎక్కడైనా మన షాపులో ఏం జరుగుతుందో కూడా చూసుకోవచ్చని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా ఎన్నో ముఖ్యమైన కేసులు ఛేదించడం జరిగిందన్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా కేసుల్లో నిందితులకు శిక్షలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ఎన్నో లక్షలు పెట్టుబడి పెట్టి ఇల్లు నిర్మించుకుంటారు. పెద్ద పెద్ద షాపులలో వ్యాపారం చేస్తుంటారు. కేవలం 10 నుండి 20 వేల రూపాయల వ్యయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి సంకోచించవద్దని తెలిపారు. హార్డ్వేర్ షాప్ యజమాని ముతలీబ్ తన షాపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నందుకు అభినందించి శాలువాతో సన్మానించడం జరిగింది. వీటి మీద బాగా ఉక్కుపాదం మోపే ప్రక్రియ నడుస్తుంది. ఈ గాంజా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ప్రజలు ఎవరైనా కానీ దీనికి సంబంధించి ఏ సమాచారం ఉన్నా వెంటనే సహకారం అందించాలి. అదేవిధంగా యువత ఎక్కువగా ఈ గాంజా మత్తు పదార్థాల బారిన పడి నాశనం చేసుకుంటారు జీవితాన్ని. దీనికి ప్రజలందరి సహకారం బాగా అవసరం. తల్లిదండ్రులు కూడా ఈ టీనేజ్ పిల్లల మీద దృష్టి పెట్టి వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఏమాత్రం అనుమానం అనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే ఇలాంటి వారిని బారిన పడకుండా ఉండేట్లు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఆ నేరాల్లో పాల్గొన్నటువంటి గాంజా సప్లైదారులు, ఇంకెవరన్నా ప్రజల్ని చెడుగా మార్చే ప్రక్రియలో ఉన్న వాళ్ళందరినీ కూడా వారి కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం.